ఆశీర్వదించాలి, అప్పుడు మనల్ని బలపరచాలి, అప్పుడు మనల్ని సరైన స్థితిలోకి తీసుకొని రావాలి. కాలము సంపూర్ణమైనప్పుడే దేవుడు వచ్చాడు. అంటే మీకు ఇంకో మాట తెలిసి తెలుపనంటే, యేసు కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు వచ్చాడు కదా. కాలము సంపూర్ణమై ఉన్నదంటే ఏంటి అని అర్థము? దానికి ముందు ధర్మశాస్త్రం ఉంది, దానికి ముందు రాజులు ఉన్నారు, దానికి ముందు ప్రజలందరూ కూడా దేవుడిని ఆరాధిస్తున్నారు. కానీ ప్రజల్లో మంచి చైతన్యం లేకపోయింది, ప్రజల్లో భయభక్తి లేకపోయింది, ప్రజలు దిగజారిన స్థితి, పడిపోయిన స్థితి, ఇష్టానుసారమైన స్థితి. కనుక వాళ్ళ స్థితులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు. లోకమంతా పాపంతో ఎదుర్కొంటున్నదని దేవుడు తెలుసుకొని తగిన సమయంలో మన కుమారుని లోకంలోకి పంపిందని మనకు అర్థమైంది. మనకు కూడా ఆశీర్వాదాలు అదే విధంగా ఉంటాయి. ఆశీర్వాదాలు పొందుకునే వారు కొందరు ఉంటారు, ఆశీర్వాదాలను తొక్కివేసే వారు కొందరు ఉంటారు. అమ్మా, ఆశీర్వాదాలు పొందుకునే వారు కొందరు ఉంటారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను తొక్కేసిన వారు కొందరు ఉంటారు. కనుక ఈ తొక్కేస్తున్న వారు దీవించబడటానికి కారణం లేదు. ఎందుకంటే వాళ్ళు వాక్యానుసారంగా దాన్ని తీసుకున్నది లేదు, వాక్యానుసారంగా వాళ్ళు నడవడం లేదు. వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు ఆపస్సు మాడిపోతున్నారు. మీకు మైనారిటీ ఫండ్ అంటారు, గవర్నమెంట్ మైనారిటీ ఫండ్ ఇస్తున్నారు. మైనారిటీ ఫండ్ రిలీజ్ అయినప్పుడు దానికి తగినటువంటి ఏర్పాటు చేసుకోవాలి, అప్లికేషన్లు పెట్టుకోవాలి. దానికి తగినట్టుగా మనము మన ప్రాపర్టీ చూపించాలి. ఆ ఫండ్ తీసుకోవాలంటే దానికి అన్ని విధాలుగా మనము దానికి తగినటువంటి అప్లికేషన్ ఉన్నటువంటి మాటలన్నిటికీ దానికి జవాబు ఇచ్చినప్పుడే అప్పుడు ఆ మైనారిటీ ఫండ్ రిలీజ్ అవుతుంది. ఆ మైనారిటీ ఫండ్ అనేది మనకు వస్తుంది. కానీ ఇక్కడ మైనారిటీ ఫండ్ ఎవరికి రావడం లేదు. కారణం ఏంటంటే అంత స్తోమత ఎవరికి లేదు, అంత దాన్ని తీసుకునేటువంటి జ్ఞానం కూడా ఎవరికి లేదు. ఆ ఫండ్ వస్తుందని మరిపోతుందని చెప్తూ ఉంటాను. నిజమే, వాస్తవం బిడ్డలారా. ఈ రోజు నీకు వచ్చే ఆశీర్వాదాలు అద్దుతాయి, కానీ నువ్వు ఆశీర్వాదాలు తీసుకోలేకపోతున్నావు, దాన్ని తొక్కేస్తున్నావు, అనగబడుతున్నావు, అది పొందుకోలేకపోతున్నావు. అందుకని బట్టి అన్నది ఈ మాట 4వ వచనంలో, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిండు. ఎట్లా పంపిండు? ఆయన స్త్రీ అందు పుట్టి మనకు దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించినకై ధర్మశాస్త్రముకు లోబడిన వారాయను. ధర్మశాస్త్రము ఏం చెయ్యలేదు, ధర్మశాస్త్రం ఎందుకు లోబడిన యేసు ధర్మశాస్త్రమును కొట్టివేసినట్టు రాలేదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రంలో సిద్ధాంతాలను కొంచెం నెరవేర్చాలి యేసు. నియమాలు బాగా ఉన్నాయి, కట్టడలు బాగా ఉన్నాయి, నియమాలు బాగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ కొన్నిటిని తీసివేస్తాం కాచాలి. కొన్ని మనలో ఉన్న బలహీనతలను తీసివేసుకోవాలి. కొన్ని బలహీనతలు మనలో ఉంటాయి. మనం పవర్ఫుల్, మనసులో కాదు. కొన్ని బలహీనతలు మనకు అక్కడ ఉంటాయి, మనము తీసేసుకోవాలి. మనము ఆత్మజన్మ పడుకోవాలన్నది మీరు నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం ఏం చేసాడు? ధర్మశాస్త్రానికి అనుకూలంగా దాన్ని ప్రేమించాడు, కానీ కాకుండా వాటిని కొట్టేశాడు, అన్ని నెరవేర్చాడు. దాన్ని కొట్టివేయకుండా దాన్ని నెరవేర్చి యేసు ప్రభు ఏంటిలో చూపించాడు. యేసు ప్రభు ఏమైనాడో చూపించాడు. యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడో చూపించాడు. మనకు చూపించిన తర్వాత చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించకై ధర్మశాస్త్రం లోబడిన వారాయను. ఈ వీరి మాట ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని. ఇంకో మాట మనం ఏంటంటే దత్తపుత్రులు అంటే మనల్ని దత్తత తీసుకుంటాం, దత్తపుత్రులుగా, అబ్బా తండ్రి అని మొరపెట్టే బిడ్డలుగా. ఇంకో 3 మాట ఏంటంటే తన బిడ్డలుగా మనం చేసుకొని తన రక్తంలో కలుపుకొని కనుక తన రాజ్యం మన నుంచి వెల్లడి చేసి నీతి రాజ్యము స్థాపించడానికి కొరకు దేవుడి లోకంలో కలిసాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పాపములైన వారిని జీవించి పరిశుద్ధమైనటువంటి మన నీతి అనేటువంటి రాజ్యాన్ని స్థాపించి దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన వెళ్ళిపోయాడు.
ఈ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ రాజ్యంలో మనము ఆయన నీతి రాజ్యంలో ఉన్నటువంటి మనము నీతిని అనుసరించాలి, నీతిని ప్రేమించాలి. ఈరోజు నీతిని కరుణైపోతున్నాం, నీతిని ప్రేమించవారికి లేకపోతున్నాం, నీతిని అనుసరించవారికి లేకపోతున్నాం. అందుకే మన నీతి మురికి గుండెలతో సమానం ఎంచబడతాం. అందుకే బిడ్డలారా ఇక్కడ ఈ మాట ఏంటంటే ధర్మశాస్త్రంలో లోబడిన వాడాయన దాన్ని కూడా పట్టుకున్నాడు. 6వ వచనంలో మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. ఇక్కడ ఏమంటుందంటే మనము కుమారులమైనట్టుగా చేశాడు. మనం కుమారుల దత్తపుత్రుల కుమారుల రక్తంలో కలిగాడు. అబ్బా తండ్రి అని పేరు పిలిచి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన హృదయంలోనికి ఆయన రావడం, ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్పు జరగడము, మన హృదయాల్లో కార్యక్రమాలు జరగడము, మన జీవితంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడము, ఇవన్నీ కూడా మనకి ఎంతగానో జీవనకరంగా మార్చుకుంటున్నారు. అందుకే 7వ వచనంలో అంటున్నారు, కాబట్టి నీవు ఇక దాసులకు కావు కుమారుడైతే దేవుని వారసుడు. ఇక్కడ నువ్వు దాసుడు కావు. దేవుడు ఏం చేశాడు నిన్ను? ఈరోజు దాసులు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా దాసత్వం ఉండాలని, ఇంకా బాధ్యతలు ఉండాలని, ఇంకా పాపాలు ఉండాలని, సగం దేవుళ్ళు ఉండాలి, సగం లోకంలో ఉండాలని, సగం సగమైనటువంటి వారు చాలా మంది ఉంటారు. కనుక వారసునిగా కుమారునిగా తన బిడ్డగా ఉండేవారు చాలా తక్కువ ఉంటారు. ఆయన కుమారుగా ఉన్నవారు, తనకు వారసులుగా ఉన్నవారు వాళ్ళకి ఎలాంటి అర్థం చెప్పండి. యేసు ప్రభు కుమారులు అయితే, యేసు ప్రభు కుమార్తెలు అయితే, యేసు ప్రభు బిడ్డలు అయితే, యేసు ప్రభు కలిగినటువంటి హక్కులన్నీ నీకు చెప్తాను. చెప్తే లేదు. ఎవరు అంటున్నారు ఇజ్రాయేల్ దేశం గురించి మాట్లాడుతుంటే, ఇజ్రాయేల్ దేశం చిన్న దేశం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందిందట. ఆయన చెప్పండి హల్లెలూయా. బాగా గుర్తుకోవాలి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశం చిన్నది కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారట. కానీ జ్ఞానం వారికి ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చారు. తెలివి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. అభివృద్ధి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. దేవుడు బిడ్డలారా, ఈ రోజు నిన్ను నన్ను దీవిస్తారని, నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదిస్తారని మనం ఎరుగుతున్నాము కానీ మర్చిపోతున్నాము. ఎరుగుతున్నాము కానీ మర్చిపోతున్నాం. దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉందా? దేవుని మీద శ్రద్ధ ఉందా? దేవుని మీద ఆశ ఉంటాయా మనకు? లేదు. ఆశ ఉంటే నువ్వు బ్రతుకుతావు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడికి తృప్తిపరచాలి. ఆశ నీకు ఉండాలి, తప్పికత నీకు ఉండాలి, దాహం నీకు ఉండాలి. దేవుడి దగ్గరికి ఎంత త్వరగా రావాలి, దేవుడు ఆశీర్వదించాలి. ఈ రోజు ఇంటికి ప్రయోజనం ఏంటిది అని అనుకుని బిడ్డలైనా ఈరోజు ఇంటికి అనుకుందాం, చికెన్ అనుకుందాం, మటన్ అనుకుందాం, బాగా తిందాం. ఈ చికెన్ మటన్ మంచిది తినచ్చు కానీ చికెన్ మటన్ కొరకు మనం ముట్టలేదు. దేవుడు చికెన్ ఇచ్చిండు, మటన్ ఇచ్చిండు, నువ్వు తినే సమయంలో తిను. కానీ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో కమ్మగా తీయగలిగిన కమ్మగా హాయిగా ఆత్మీయత అనేది కాదు. దేవునికి లోబడడం, దేవుని మాట వినడం అనేది అవసరమైపోతుందని మరొకసారి మీకు నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 5:6 వచనం. రోమిలకు 5:6 చదవండి. మైక్ పెట్టు. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివారి కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోక తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు యేసు చనిపోయాడు. బలహీనుల కొరకు యేసు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరదు. మంచివారి కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఈ మాట ఒకసారి చూస్తున్నాం. 2 మాటలు. ఇక్కడ ఒక వ్యక్తి కొరకు ఎవడైనా చనిపోవచ్చు.